డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో సక్సెస్ మంత్ర గురించి తెలుసుకోబోతున్నాం మనం. ఏమిటి సక్సెస్ మంత్ర? సో జాబ్ చేస్తున్న యువత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఒక యువత కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఫ్యామిలీలో హార్మోనియస్గా ఉండడానికి ఏం చేయాలి అనే అద్భుతమైన సక్సెస్ సూత్రాలు అందించబోతున్నారు మనకు ఒక 6 years నుంచి స్పిరిచువల్ లైఫ్ కోచ్గా ఉన్నటువంటి శిరీష పోదూరు గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వెరీ నైస్ మేడం. సక్సెస్ మంత్ర అనేది ఒక అల్టిమేట్ వర్డ్, అసలు ఇప్పుడు ట్రెండింగ్ వర్డ్. అసలు ముందుగా సక్సెస్ అంటే ఏంటి మేడం? గుడ్ క్వశ్చన్. ఈ రోజుల్లో అంటే ఆ సక్సెస్ అనే వర్డ్నే ట్విస్ట్ చేసేసారనిపిస్తుందండి నాకు. మనం మాట్లాడుతున్నప్పుడు యంగ్స్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సక్సెస్ అంటే కోట్లు సంపాదించడము, పెద్ద పెద్ద కార్లు, పెద్ద ఇళ్ళు, హై ఫ్లయింగ్ CEO జాబ్స్ మాత్రమే సక్సెస్ అనుకుంటున్నారు. అండ్ దట్ ఈస్ అ ట్రెండ్ ఆఫ్ యంగ్స్టర్స్, అలా అనుకుంటున్నారు. బట్ డూ యూ థింక్ దట్స్ ద ఓన్లీ సక్సెస్? కోట్లు ఉన్న వాళ్ళు కూడా లైఫ్ క్వాలిటీ బాగలేక, హెల్త్ ఇష్యూస్ వచ్చి, రిలేషన్షిప్స్ వచ్చి, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది సక్సెస్ అయితే ఇది కెన్ యూ రియలీ డిఫైన్ సక్సెస్ ఇస్ సార్? సో దిస్ ఫస్ట్ ఏంటంటే మన యంగ్స్టర్స్కి చెప్పాల్సింది ఏంటంటే సక్సెస్ మీనింగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్. ఎస్, డబ్బులు సంపాదించడం, కెరియర్ అన్నది ఇంపార్టెంట్, ఎస్, బట్ దట్స్ నాట్ ద ఓన్లీ మీనింగ్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ చిన్న తీసుకోండి. టుడే మార్నింగ్, ఈరోజు పొద్దున నేను 5 గంటలకు లేవాలని డిసైడ్ చేసుకున్నాను. రాత్రి డిసైడ్ చేస్తాను 5 o'clock. ఇఫ్ ఐ గెట్ అప్ ఎట్ 5 o'clock, దట్ ఈస్ సక్సెస్. వాట్ ఐ మీన్ టు సేస్, మనకు పెట్టుకున్న గోల్స్ మనం అచీవ్ చేసామా లేదా అన్నది సక్సెస్. ఇట్ కుడ్ బి చిన్నది, వంట చేయాలనుకున్నాను, కరెక్ట్గా అందరికీ చేసి ప్రేమగా పెట్టానా లేదా, దట్ ఈస్ సెల్ఫ్ ఇస్ సక్సెస్. ఐఎమ్ గోయింగ్ ఫర్ అన్ ఎగ్జామ్, అది నేను ఒక 80% రావాలని అనుకున్నాను, 80% అచీవ్ చేశానా, దట్ ఈస్ సక్సెస్. ఐ వాంట్ టు బీ హ్యాపీ. కొంతమందికి అన్ని డబ్బులు ఉంటాయి, హ్యాపీగా ఉండరు. ఇఫ్ ఐ వాంట్ టు బీ హ్యాపీ అండ్ ఐ అచీవ్ హ్యాపీనెస్, దట్ ఈస్ అ సక్సెస్. సో సక్సెస్ ఈజ్ అ వెరీ వెరీ పర్సనల్ డెఫినేషన్ అండి. అందరికీ జనరల్గా ఒకటిలాగా పెట్టడానికి లేదు. బట్ ఐ హ్యావ్ సీన్ ఆఫ్ ట్రెండ్ ఇస్ యంగ్స్టర్స్లో సక్సెస్ అంటే అదొక్కటే. సక్సెస్ఫుల్ అంటే ఎంత డబ్బులు సంపాదించావు, ఆ కారు కొన్నావా, ఈ ఇల్లు కొన్నావా, ఇదే సక్సెస్ అని ఒక రీతిలో వెళ్తున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్. ఇప్పుడు గ్యాడ్జెట్స్, కోరుకున్న గ్యాడ్జెట్ ఉంటే సక్సెస్, అంతే. అది ఎట్లయినా రాని, పేరెంట్స్ ఎట్లయినా తీసుకోవాలి, దట్ ఈస్ సక్సెస్ అన్న. మళ్ళీ వే కూడా ఏదైనా పర్వాలేదు, ఏ జరిగినా అది కావాలి అనుకోవడం. వే కూడా కరెక్ట్, ఇంపార్టెంటే కదా. మనం కావాల్సింది సాధించడం ఎంత ఇంపార్టెంటో, ఆ సాధించే పద్ధతి కూడా ఇంపార్టెంట్. రైట్ వేలోనే రావాలి అది కూడా. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది సాధించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బట్ మీరు అన్నట్లు ఆ విధానం కూడా ఇంపార్టెంటే కదండి. పేరెంట్స్కి డబ్బులు ఉన్నా లేకపోయినా నాకు ఐఫోన్ కావాలి, నాకు ఇది కావాలి అని ఫోర్స్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు కదా. రైట్ మేడం. మీరు ఈ వెల్నెస్ కోచ్, స్పిరిచువల్ లైఫ్ కోచ్ జర్నీ ఎప్పుడు, ఎలా, ఎందుకని ఈ జర్నీ బిగిన్ చేశారు మేడం? వాట్ మేడ్ యూ టు కమ్ టు దిస్ వరల్డ్? యాక్చువల్లీ అండి, నేను పెళ్లి కాకముందు ఐ వాజ్ ఇంటూ సాఫ్ట్వేర్. సో ఆ రోజుల్లో అంతగా ఆపర్చునిటీస్, మై హస్బెండ్ వెంట్ టు ట్రివాండ్రం ఫర్ హిస్ హైయర్ కోర్స్ స్టడీస్. అక్కడ దే వాజ్ నాట్ మచ్ ఆపర్చునిటీస్. సో అండ్ ఐ కుడ్ నాట్ గెట్ రైట్ ఆపర్చునిటీ ఫర్ మై సెల్ఫ్. అవకాశాలు దొరకలేందువల్ల ఇంకా నేను ఐ డిసైడెడ్ ఎనీవే, ఇంకా పిల్లలు అంతా వేసారు, ఫ్యామిలీ ఆ వేలో వెళ్ళిపోయాను. బట్ ఎంత చేసినా ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. బేసిక్లీ లైఫ్లో కంఫర్టబుల్గా ఉండింది, కానీ లోపల ఏదో వెళ్తి. నేను వర్క్ చేసేదాన్ని కదా, ఇంత చదువుకున్నాను కదా, ఏం చేయకుండా ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలి, చాలా కెపాసిటీస్ ఉన్నాయి కదా, చేయొచ్చు కదా అని. బట్ గోయింగ్ బ్యాక్ టు 9 to 5 జాబ్ వాజ్ డిఫికల్ట్ నాకు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు అండ్ అక్కడ పెద్ద ఆపర్చునిటీస్ లేవు. సో ఏదో ఒకటి చేయాలన్న తపనతో చాలా ట్రై చేశానండి. ఐ మీన్ లిస్ట్ చెప్తే 15 ట్రై బిజినెసెస్, ఇన్సూరెన్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అని చాలా ట్రై చేశాను. ప్రతిసారి ఫెయిల్ అయ్యాను. ఎనీథింగ్ ఐ ట్రై, ఐ వాజ్ ఫెయిలింగ్. ఎందుకో అర్థం కాదు నాకు. లాంగ్వేజ్, కమ్యూనికేషన్ లేదా, బాగుంది. ఎడ్యుకేషన్ లేదా, ఉంది. నెట్వర్క్ లేదా, అన్నీ ఉన్నాయి. నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు అందరూ, అంటే కంపేర్ చేయడం కాదు, బట్ దే వర్ ఆల్ డూయింగ్ వెల్, ఐ వాజ్ నాట్ డూయింగ్ వెల్. ఎవ్రీ టైమ్ ఐ వాజ్ ఫెయిలింగ్. నాకు అర్థం కాలేదు ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు చేయట్లేదు అనేసి. సో సమ్ టైమ్ ఇన్ 2017 అట్లా మా హస్బెండ్ అన్నారు, ఎందుకు ట్రై చేస్తావు, ఇట్స్ ఓకే, పర్లేదు, అందరూ చేయాలని లేదు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా ఇంట్లో అన్నారు.
కానీ అంతవరకు ఎప్పుడు అనే మనిషి అలా అనేసరికి నాకు కొంచెం చాలా అనిపించింది, ఏంటి ఎందుకు తను కూడా అట్లా అన్నారే అని. చాలా వాజ్ లైక్ ఇట్ వాజ్ డిప్రెసింగ్ ఫేజ్కి, ఇన్ని ఉండి కూడా ఎందుకు సాధించలేకపోతున్నాను అని. అప్పుడు ఆ టైంలో ఎవరు చెప్పారు, ఇట్లా హీల్ యువర్ లైఫ్ వర్క్షాప్ ఉంటుంది, అటెండ్ అవ్వండి అని. ఆ 2 days అండి, 2 days వర్క్షాప్ ఫుల్ డే. ఇట్ జస్ట్ చేంజ్డ్ మై లైఫ్, జస్ట్ Heal చేంజ్డ్ your మై life. లైఫ్. Which of course I'm certified and I do it and I have great pride in telling that. Chala gives me a lot of satisfaction when I do that workshops. కానీ ఆ 2 రోజులు నా జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే it helped me to understand where I was going wrong, ఎందుకు తప్పు చేస్తున్నాను, ఏం తప్పు చేస్తున్నాను, what I was thinking. ఆ రోజు ఫస్ట్ టైం I realized that I create my reality with my thoughts. Wow. That was the first time somebody told me that I was creating all these failures. నాకు తెలియలేదు. నేను అనుకున్నా ఈ బిజినెస్ ఫెయిల్ అయితే ఇది ట్రై చేస్తే ఇది బాగుంటుందేమో, అది కాకపోతే ఇంకో ట్రై చేస్తుందేమో అనుకున్నానే, కానీ నాలోనే లోపం ఉంది, నేను మార్చుకుంటే అన్ని మా సెట్ అవుతాయని నాకు తెలియలే అంతవరకు. అచ్చా డిఫరెంట్ ఫీల్డ్స్ లోకి వెళ్ళడం, డిఫరెంట్ వాటిని ట్రై చేయడమే తప్ప లోపల అసలు ఫెయిల్యూర్ ఇక్కడ ఉంది. ప్రాబ్లం ఎక్కడ ఉంటే సొల్యూషన్ కూడా అక్కడే ఉండాలి కదా. ప్రతి యువతకు విద్యార్థి కూడా ఇది ఒక అల్టిమేట్ మెసేజ్ మేడం. మీ ఫెయిల్యూర్స్ అనేది, సక్సెస్ అనేది బయట లేదు, మీలోనే ఉంది. అది అప్పుడు అర్థమైంది నాకు. సో మీరు ఫెయిల్యూర్ నుండి సక్సెస్ ని తెలుసుకున్నారు కాబట్టి యు ఆర్ ద అథెంటిక్ పర్సన్ టు టీచ్ సక్సెస్ మంత్ర. అబ్సల్యూట్లీ, ఐ హావ్ గ్రేట్ ప్రైడ్ ఇన్ టెలింగ్. నేను అప్పుడు ఫెయిల్ అయినప్పుడు చాలా బాధపడాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది దట్ వాజ్ నెసెసరీ ఫర్ మీ టు బి హియర్. ఆ ఫెయిల్యూర్స్ లేకపోతే, నాకు ఆ బాధ లేకపోతే నేను ఇంత పట్టుదలతో ఇంకా చేసేదాన్ని కాదేమో. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, నాలో ఏం తప్పు ఉంది, ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ రోజు నేర్చుకుంది ఏంటంటే లవింగ్ మై సెల్ఫ్. రైట్, సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం వల్లనే ఫెయిల్యూర్స్ వస్తున్నాయని తెలుసుకున్నారు. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. అంటే ఇప్పుడు సక్సెస్ మంత్రలో ఫస్ట్ మంత్ర సెల్ఫ్ లవ్ అనుకోవచ్చా మేడం? అబ్సల్యూట్లీ అండి. ఏ ప్రాబ్లం, ప్రపంచంలో ఏ ప్రాబ్లం అన్నా మనం ఫేస్ చేస్తుంటే ఇట్ ఈస్ ఓన్లీ లూయిస్ హేర్ నేను టీచ్ చేస్తానండి. షీ సేస్, అంటే ప్లీజ్ వేరే వాళ్ళు బయట వాళ్ళు చెప్తున్నాను అనుకోవద్దండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ కానీ చెప్తున్నాను. ఎనీ ప్రాబ్లం మనం లైఫ్లో, రిలేషన్షిప్ ప్రాబ్లం కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, వెల్త్ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం ఫేస్ చేసినా ఆ ఏరియాలో మై బిలీఫ్ ఇస్ దట్ ఐఎమ్ నాట్ వర్త్ ఇట్. నన్ను నేను ప్రేమించుకోవడం లేదు, దానికి నేను అర్హురాలను కాను అన్న ఫీలింగ్. ఐ నో నేను ఫెయిల్ అయిన ప్రతిసారి అదే అనిపించేది, దట్ నేను స్టార్ట్ చేశానే కానీ పెద్ద ఇంపార్టెంట్ కాదులే, నేను చేసేది ఇంపార్టెంట్ కాదులే అన్న ఫీలింగ్తో ఉండిపోయేదాన్ని. సో ఫర్ ద బేస్ థింగ్ అన్నిటికీ మన్ని ప్రేమించుకొని మన వర్త్ మనం రియలైజ్ చేయాలి. మన సెల్ఫ్ ఇమేజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడు కూడా నేను స్ట్రగుల్ అయినప్పుడు మా బంధువులు కానీ, మా రిలేటివ్స్ కానీ అందరూ వచ్చి, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడిగేవారు. బికాస్ దే న్యూ శిరీష వుడ్ డూ ఇట్ వెరీ వెల్, ఎట్లా అయినా సాధించుకొస్తుంది అందరికీ నమ్మకం, కానీ నా మీద నమ్మకం లేదు. అందరికి మీ మీద నమ్మకం, కానీ మీకు మీద. ఇప్పుడు యువత కూడా అదే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ అందరికి అరే యూ కెన్ డూ బెటర్, నాకు తెలుసు నువ్వు బాగా చేస్తావు అని, వాడికి తన మీద నమ్మకం లేదు, సెల్ఫ్ ఇమేజ్ లేదు కదా. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డెవలప్, అండర్స్టాండ్. అంటే నెగటివ్ సెల్ఫ్ ఇమేజే పెద్ద హర్డిల్ విజయానికి. బయట ఏమీ లేదు, ఏ కోర్సులో ఈ కోర్స్ చదివితే సక్సెస్, ఈ కోర్స్ ఫెయిల్ అని కాదు. మ్యాటర్ అండి, మనకి మన వర్త్ తెలిస్తే మనం ఏది చేసినా సక్సెస్ఫుల్ గానే చేస్తాం. రైట్, సెల్ఫ్ వర్త్ తెలియాలి. ఎలా తెలుసుకోవడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అనండి, వాట్ ఎవర్ ఇంటర్నెట్ అనండి, కంపారిజన్ ఎక్కువైపోయింది. అండ్ దట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఓకే, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారే, వాళ్ళ డబ్బులు ఉన్నాయి, ట్రావెల్ చేస్తున్నారే, నాకు లేదే, ఆ ఫీలింగ్తో జెలసీ, మళ్ళీ దానివల్ల నాకు లేదు కాబట్టి ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నాకు అంత లేదు కాబట్టి నేను మంచివాడిని కాదేమో, నాకు అంత అర్హత లేదేమో అన్న ఫీలింగ్, నెగటివ్ ఫీలింగ్ వచ్చేసరికి you're not realizing your own potential. అంటే ఒక కంపారిజన్తో ఇవన్నీ నెగటివ్ ఎమోషన్స్ రావడం వల్ల వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఎందుకంటే అగైన్ సక్సెస్ అంటే కార్లు ఇవి మాత్రమే, దట్ ఈస్ వాట్ దే సీ సక్సెస్. సో అది నా దగ్గర లేదు కాబట్టి ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. ఓకే, సో దట్ కంపారిజన్ ఇస్ a root cause for most of the problems of late I see in youngsters. Okay, not realizing that everybody అంత సక్సెస్ఫుల్ అయిన మనిషి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని మనిషి ప్రపంచంలో ఎవరైనా ఉండరు. బట్ వాళ్ళు చూపించకపోవచ్చు బయటికి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళు బయటకు చూపించకపోవచ్చు. అలా అని చెప్పి వాళ్ళకి ప్రాబ్లం లేదు, నాకు మాత్రమే ప్రాబ్లం ఉంది అనుకోవడం తప్పు కాదు కదా, ఐ మీన్ కరెక్ట్ కాదు కదా. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రియలైజ్, దట్ ఎవ్రీబడి గోస్ త్రూ ప్రాబ్లం. వాళ్ళంత ఇది ఉన్నందువల్ల నేను నాకు లేదు అని ఫీలింగ్ ఉండకూడదు. రైట్ రైట్ రైట్. సో నేను తక్కువ అన్న భావనే
విజయానికి పెద్ద అడ్డంకి అంటున్నారు. అబ్సల్యూట్లీ. నా ఇమేజ్ ఇంకోటి ఏంటంటే కంపారిజన్ చేసుకుంటున్నారు కదా, ఎవ్రీబడి ఈజ్ యూనిక్ అండి. ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో మనలాగా ఎవరు ఉంటారు. నేను ఎప్పుడు చెప్తాను, ఈ ఫింగర్ ప్రింట్ ఉంది, నా ఎంతమంది పాపులేషన్ ఉన్నారు ప్రపంచంలో, కోట్లాది మంది. ఈ ఫింగర్ ప్రింట్ ఎవరికైనా ఉంటుందా? ఎవరికి మ్యాచ్ అవ్వదు. ఈవెన్ ట్విన్స్ కూడా. ఐఎమ్ దాట్ యూనిక్. వెన్ భగవంతుడిని మనం అంత యూనిక్ గా చేసినప్పుడు వాట్ రైట్ డూ ఐ హ్యావ్ టు కంపేర్ విత్ అదర్స్ అండ్ ఫీల్ బ్యాడ్? ఓకే, అంటే కంపేర్ చేసుకోవడం అంటే తనను తాను ఇన్సల్ట్ చేసుకోవడమే. అంతే కదా, అంతే కదా. వాళ్ళ జర్నీ ఏంటో తెలియదు. అసలు ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరు లైఫ్ ఒకటేలాగా ఉంటుందా? ఇద్దరు ఆలోచన ఒకటేలాగా ఉంటుందా? సేమ్ అమ్మ నాన్న, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, ఎన్వైరన్మెంట్ అంతా ఒకటే, కానీ అన్నదమ్ముళ్ళు వేరే వేరేగా ఉంటారు. ఒక్కొక్కసారి క్వైట్ ఆపోజిట్ కూడా ఉంటారు కదా. ఎందుకలా? బికాస్ వీఆర్ యూనిక్. నువ్వు ఇప్పుడు ఆ బ్రదర్ని ఈ బ్రదర్ని కంపేర్ చేసి నువ్వు వాడు చాలా స్మార్ట్ నువ్వు కాదు అంటే అది ఎట్లా? తప్పు కదండి. పేరెంట్స్ కూడా కంపేర్ చేస్తే దట్స్ డిఫరెంట్ థింగ్. పేరెంట్ పక్కన పెట్టిద్దాం, మనకు మనం వీ హ్యావ్ టు రియలైజ్ మెయిన్ స్టూడెంట్స్ యువత. ఇప్పుడు చిన్నప్పుడు అంటే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అనుకుందాం. ఇప్పుడు యూత్ గా తనకు తాను డెసిషన్ తీసుకోగలుగుతున్నప్పుడు ఏ గ్యాడ్జెట్ బెటరు, ఏ ఆప్షన్స్ తనకు కావాలని తెలిసినప్పుడు తనలో ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి అంటున్నారు మీరు. అది కరెక్ట్. తెలుసుకోవడానికి ఒక జర్నీ. ఒక వెంటనే అట్లా రాకపోవచ్చు, బట్ ఇంత నాలెడ్జ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అది కూడా చేయొచ్చు కదా అంటున్నారు. తనను తాను అసెస్ చేసుకునే ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, లోపల. రైట్. మెడిటేషన్. వండర్ఫుల్. ఇప్పుడు సక్సెస్ కి ఇప్పుడు హర్డల్స్ చెప్పారు. సక్సెస్ కావడానికి స్టెప్స్ ఏంటి మేడం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి. ప్రతి యువత విద్యార్థి కావాల్సింది ఫస్ట్ కెరియర్, రైట్? ఆ కెరియర్ బిల్డింగ్ కి సక్సెస్ అవ్వడానికి మంత్రాస్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో రెండు ఉన్నాయండి. కెరియర్కి మనకి ఎక్కువగా చూస్తే మోస్ట్లీ పిల్లలకి పేరెంట్స్ డిసైడ్ చేసేస్తారు. ఇంజనీరింగా, మెడిసిన్, అక్కడే ఫస్ట్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు అది చేయాల్సిందే. కొంతమంది చాలా రేర్గా ధైర్యంగా చెప్తారు నేను వెళ్ళను అని. వాళ్ళకి కావాల్సింది చెప్పుకునే ధైర్యం చాలా తక్కువ మంది ఉంటుంది. సో సెకండ్, ఈ ఫస్ట్ ఆప్షన్ ఉన్న వాళ్ళు వేర్ దే ఆర్ ఫోర్స్డ్ ఇంటూ సంథింగ్, వాళ్ళకి ఇష్టం లేదు, ఇష్టం లేకుండా కూడా చదువుతున్నారు, చదవాలి అన్నప్పుడు దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ అ వే టు బీ హ్యాపీ ఇన్ దట్. ఓకే, హ్యాపీ కావాల్సింది లేనప్పుడు ఆ ఉన్నదాని పట్ల హ్యాపీగా ఉండాలి. ఎలా అంటే హ్యాపీగా లేం, కరెక్టే, కానీ దానిలో మనం ఆనందం ఎలా పొందగలుగుతాం? సమ్ పాజిటివ్నెస్ ఇన్ దాట్, సమ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ పేరెంట్స్ మనకు చెప్పారు, మేబీ వాళ్ళు దీనివల్ల మనకు మంచి జాబ్ రావచ్చు, మంచి ప్రోగ్రెస్ రావచ్చు, సక్సెస్ రావచ్చు కాబట్టి చెప్పారేమో, దాన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో చూసి దెన్ యూ వర్క్ టువర్డ్స్ ఇట్. అండ్ ఎనీ పాయింట్ అండి, మనం ఏ జీవితంలో ఏం చేసినా ఎందుకు చేస్తాము? బికాస్ వీ నీడ్ హ్యాపీనెస్, ఒక ఆనందం కోసం చేస్తాం. కరెక్ట్. ఏ పని చేసినా ఒక అండర్లయింగ్ థాట్ ఇస్ ఐ షుడ్ బి హ్యాపీ. కరెక్ట్. దానికోసం అని, అది లేనప్పుడు ఏ చేసినా సక్సెస్ఫుల్ గా, లైక్ ఐ స్ట్రగుల్ సో మెనీ ఇయర్స్, ఏది చేసినా వీ వోంట్ బి సక్సెస్ఫుల్. సో ఇఫ్ యూర్ ఫోర్స్డ్ ఇంటూ, ఇఫ్ యూర్ మీకు ధైర్యం ఉంటే చెప్పండి మీ పేరెంట్స్కి, లేదు ఐ వాంట్ టు టేక్ దిస్ కెరియర్ అని. అది చెప్పలేనప్పుడు ఉన్న పరిస్థితుల్లో హౌ యూ కెన్ బి హ్యాపీ అన్నది యూ హ్యావ్ టు లుక్. ఇప్పుడు 9 to 5 ఐటీ జాబ్స్ అందరు ఇష్టంతో చేయరు కదండి. ఆ చేసినా కూడా లెట్ us see what is the positive thing in that. అట్లీస్ట్ నెల అక్కడికి మనకు జీతం వస్తుంది, ఏసీ రూమ్ లో కూర్చోగలుగుతున్నాము, ఎండలో తిరగాల్సిన అవసరం లేదు. ఐమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ యూ కెన్ సీ ద పాజిటివ్స్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. సో ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. కెరియర్ బిల్డింగ్ లో ఏదేదో గొప్ప విషయాలు అక్కర్లేదు, మీకు ఇష్టమైంది చెయ్యండి. లేదా మీ పేరెంట్స్ ఫోర్స్ లేదా ఏ ఇన్ఫ్లుయెన్స్ తో అయినా చదువుతున్నప్పుడు దాంట్లో హ్యాపీగా ఉండడం ఎలా అనేది వెతకండి. వండర్ఫుల్ మేడం. ఎవరైనా యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు మీ పిల్లల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చు మిత్రులారా. ఎస్ మేడం. సో కెరియర్ బిల్డింగ్కి అల్టిమేట్ పాయింట్ చెప్పారు. ఫస్ట్ అసలు తీసుకున్న కోర్సులో, చదువుతున్న కోర్సులో మీరు హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి? ఇప్పుడు ఒక మొబైల్ ఉంటుంది మేడం, అది ఆన్ చేయడం లేదా దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని పట్టుకుంటారు. అలాగే మీరు హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో మార్గాన్ని పట్టుకోండి. ఈ రోజుల్లో యువతలు చాలా తెలివి అండి, వాళ్ళకి చాలా స్మార్ట్గా ఉన్నారు, వెరీ స్మార్ట్. ఏది ఇట్లా కనుక్కోగలరు అంటే వాళ్ళ అంత ఫుల్ ఎనర్జీని వీ షుడ్ బి ఏబుల్ టు డైవర్ట్ దెమ్ ఇంటూ సంథింగ్ వెరీ గుడ్. రైట్. వాళ్ళు ఒక గోల్ తో నిర్ణయించుకోవాలి. అది రైట్. ఇంకా జాబ్ చేస్తున్న యువత గురించి తీశారు టాపిక్. 9 to 5 జాబ్లో జాయిన్ అయ్యారు. ఎక్కువ మంది యూత్ సాఫ్ట్వేర్లో ఉన్నారు మేడం. సో 9 to 5 చాలా స్ట్రెస్ఫుల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సక్సెస్ మంత్ర అంటే ఏంటి? దానికంటే ముందు
స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అదొక ఊత పదం అయిపోయింది. కామన్ అంటున్నా. చిన్న పిల్లలు కూడా, అండ్ డాక్టర్ దగ్గర పేషెంట్ వెళ్తే కూడా నాకు తెలుసండి ఈ పెయిన్ స్ట్రెస్ వల్ల వస్తుంది, వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటారు. కామన్ అనుకుంటున్నారు అది. అండ్ కామన్ ఒకటి యాక్సెప్టబుల్ అనుకుంటున్నారు. ఇట్ ఈస్ ఓకే టు బి స్ట్రెస్డ్ అన్న ఫీలింగ్ లో వస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ రైట్. వీ డోంట్ హ్యావ్ టు బి స్ట్రెస్డ్. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఏంటో అర్థమైతే దాన్ని పంపించడానికి మార్గం చూడొచ్చు. వాట్ ఈస్ స్ట్రెస్? బేసిక్లీ ఇట్స్ అ ఫియర్ రెస్పాన్స్. మనం ఒక సిచ్యువేషన్ ని దానిలాగా యాక్సెప్ట్ చేయలేకపోవడమే మనకి స్ట్రెస్ కాజ్ అవుతుంది. ఎనీ సిచ్యువేషన్, 9 to 5 జాబ్ వచ్చి, ఇప్పుడు జాబ్లో మీరు వెళ్తారు, సమ్ డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ డెడ్ లైన్కి అయ్యో డెడ్ లైన్ వస్తుంది అని స్ట్రెస్ అవ్వచ్చు. లేదా ఓకే ఐ హ్యావ్ అ డెడ్ లైన్, హౌ కెన్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్? చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని, ప్లాన్ చేసుకొని, కరెక్ట్ చేసుకొని, దెన్ యూ డోంట్ హ్యావ్ స్ట్రెస్. సో స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ అ ఫియర్ రెస్పాన్స్ ఫర్ సంథింగ్ దట్ యూ కెనాట్ మేనేజ్. రైట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ నేను ఎందుకు, వై షుడ్ ఐ బీ ఫియర్ఫుల్ అబౌట్ దిస్ థింగ్ అన్నదానికి, దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. మనం ఏమైనా మార్చడానికి ట్రై చేయొచ్చు. స్ట్రెస్ ని యాక్సెప్ట్ చేస్తే ఎవరేం చేయలేరు కదా. స్ట్రెస్ ఈజ్ కామన్ అనుకున్నప్పుడు ఇంకా దాన్ని ఏం చేయలేము, వదిలేయడానికి ఏం చేయలేం కదా. అది అవసరం లేదు. స్ట్రెస్ లేకుండా కూడా మనం కంఫర్టబుల్ గా, గివెన్ ద సేమ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అండి, విచ్ ఇస్ మై స్టాండర్డ్ ఎగ్జాంపుల్. ట్రాఫిక్ లో వెళ్తున్నాం, ఫుల్ ట్రాఫిక్, యూ కెన్ నాట్ అవాయిడ్. ఏమైనా చేయగలరా? ట్రాఫిక్ ఏం చేయలేము. వాడు ఎంత రాంగ్ సైడ్ లో వచ్చినా ఏం చేయలేము. యూ కెన్ నాట్ చేంజ్ ఎనీథింగ్. కానీ ఆ సిచ్యువేషన్లో 2 ఉన్నాయి. ఒకటి, మీరు గట్టిగా హాంక్ వేసి వాడిని తిట్టి వీటితో కొట్లాటి చేయొచ్చు, విచ్ ఇస్ స్ట్రెస్సింగ్ యువర్ సెల్ఫ్, పక్క వాడిని కూడా స్ట్రెస్ పెట్టేస్తాను. సెకండ్ థింగ్ ఇస్, ఇంకెట్లాగో అర్ధగంట అవుతుంది, ఇంజిన్ ఆఫ్ చేసుకుని మంచి పాటలు పెట్టుకుని హ్యాపీగా విన్నాను అనుకోండి, సేమ్ సిచ్యువేషన్, విల్ ఐ బీ స్ట్రెస్డ్ అప్ ఎట్ దట్ టైం? అంటే చాయిస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. టేక్ ఏ రైట్ చాయిస్. ఎగ్జాక్ట్లీ. స్ట్రెస్ కామన్ అనుకునే బదులు అక్కడ చాయిస్ ని యూజ్ చేయాలి. బి ఏ మాస్టర్ ఆఫ్ చాయిస్. ఎగ్జాక్ట్లీ. అంటే మాస్టర్ ఒకటే కాకుండా, నా చాయిస్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అవుట్కమ్. నేను ఈ చాయిస్ తీసుకుంటే ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. నేను వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయలేను. అది మా బాస్ సరిగ్గా చెప్పట్లేదు, మా పేరెంట్స్ సరిగ్గా చేయట్లేదు, యూ కెనాట్ బ్లేమ్. టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్. బికాస్ మై లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ ద చాయిసెస్ దట్ టేక్ ఎవ్రీ సింగిల్ డే. ఓ పెద్ద డెసిషన్స్ అవసరం లేదు. చిన్న మార్నింగ్ లేచి వాట్ ఈస్ మై చాయిస్ టుడే, దాన్ని బట్టి అవుట్కమ్ వస్తుంది. దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ వెదర్ వీ గోయింగ్ టువర్డ్స్ స్ట్రెస్ ఆర్ అగే ఫ్రమ్ స్ట్రెస్. సో స్ట్రెస్ కామన్ అనుకోకుండా చాయిస్ ని, రైట్ చాయిస్ తీసుకుంటే రైట్ వేలో వెళ్తాం. అండ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రైట్. మేడం, ఒక స్టూడెంట్, ఒక యువత ఒక డేలో వాళ్ళకి స్టడీస్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది. స్టడీ, ఫ్యామిలీ, విద్యార్థులకైతే 2, వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి, స్టడీస్ని చూసుకోవాలి, ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ అందరు, ఇంకా టీచర్స్, ఫ్యామిలీ. ఈ 3 సర్కిల్స్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏమేం చేయాలి ఈ విద్యార్థులు, యువత? వాళ్ళుగా ఉంటే చాలండి. ఏది ఎప్పుడు చేయాలో అది చేస్తే చాలు. 9 to 5 చదువుకోవాలన్నప్పుడు ఆ టైంలో చదువుకుంటే చాలు. ఈవినింగ్ 6 to 7 7 to 8 ఫ్యామిలీతో ఉంటే ఫ్యామిలీ టైం ఉంటే చాలు. మనం అన్ని మిక్స్ చేసేస్తున్నాం కాబట్టి స్ట్రెస్ వస్తుంది. ఫ్యామిలీతో ఉన్నప్పుడు సపోజింగ్ మీరు నేను మాట్లాడుతున్నాం, అమ్మా నాన్న మాట్లాడుతున్నారు, నేను ఫోన్లో చూస్తూ కూర్చున్నాను, యూ నాట్ 100% దేర్. ఓకే. సో ఇఫ్ యూఆర్ టాకింగ్ టు అమ్మా నాన్నతో మాట్లాడే టైంలో, భోజనం చేస్తున్న టైంలో ఫోన్ పక్కన పెట్టి గివ్ 100% అటెన్షన్ దేర్. ఓకే. అది అయిపోయిన తర్వాత ఫోన్ పక్కన పెట్టుకుని చూసుకోండి. బట్ ఏం చేస్తున్నాం మనం, అన్ని ఇంటర్చేంజ్ చేసినందువల్ల మనం అక్కడ లేము, ఇక్కడ లేము, నైదర్ 100% దేర్ నార్ 100% హియర్. దానివల్ల ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. రైట్. ప్రతి విద్యార్థి, యువత ఫ్యామిలీలో ఉన్నప్పుడు మొబైల్ పక్కన పెట్టి, పేరెంట్స్ తో ఉన్నప్పుడు, కలిసి భోజనం చేసినప్పుడు దాంతో ఉండాలి. లిసన్ టు వాట్ దే ఆర్ సేయింగ్. అప్పుడే కదా ఇంటరాక్షన్ వస్తుంది, మనకి ఒకరికొకరు తెలుస్తాం. ఇట్ మే గంటలు అక్కర్లేదు, హాఫ్ అన్ అవర్ చాలు. ఆ హాఫ్ అన్ అవర్ టైంలో గివ్ యువర్ 100%. బేసిక్ పాయింట్ ఏంటంటే, మనం ఏం చేసినా 100% ఫోకస్తో చేయాలి, 100% అటెన్షన్తో చేస్తే మనకి స్ట్రెస్సెస్ ఈ పక్కనవన్నీ రావు, తగ్గిపోతాయి. యువత, విద్యార్థులు 100% మొబైల్ యూజ్ చేయడం దగ్గర పెడుతున్నారు, కానీ సేమ్ 100% అన్నిట్లో ఇవ్వాలి. ఇప్పుడు చదివే టైంలో మీకు ఒక షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ టైంలో అదే చేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్సెస్ కూడా ఇప్పుడు 9 to 5 కూర్చోబెట్టి, ఇప్పుడు ప్రీ ఇంజనీరింగ్ కోటాల్లో మార్నింగ్ 6 నుంచి నైట్ 9 దాకా కూర్చోబెడతారు. డూ యూ థింక్ దే విల్ బి కాన్సంట్రేటెడ్ అట్ దట్ టైం? కంటిన్యూస్ గా కూర్చుంటే అంతా మరి కూర్చుంటారు ఫిజికల్ గా ప్రెసెంట్, బట్ మైండ్ విల్ నాట్ బి. ఇంకోటి ఏంటంటే అక్కడ మొబైల్ లేదు కాబట్టి కూర్చోవాల్సింది కాబట్టి కూర్చుంటున్నారు, కానీ కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి మేడం? అదే, సో సపోజింగ్ 1 hour చదివారు అనుకోండి, అండ్
అటెండ్ 1 hour కూడా ఉండదు యాక్చువల్గా, 40-45 minutes కంటే ఒక పీరియడ్ ఉంటుంది అంతే, కాన్సన్ట్రేషన్ చెప్తున్నాను, కాన్సన్ట్రేషన్ లెవెల్. సో ఆ టైంలో ఇమీడియట్లీ ఒక 2-3 minutes అట్లీస్ట్ బ్రేక్ తీసుకొని కొంచెం ఇటు అటు నడిచి కొంచెం నీళ్ళు తాగి, టేక్ అ ఫ్యూ డీప్ బ్రెత్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్, మళ్ళీ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ కాన్సన్ట్రేషన్. అట్లీస్ట్ వన్స్ ఇన్ అన్ అవర్ అట్లీస్ట్ ఒక 5 minutes బ్రేక్ తీసుకొని గో రిలాక్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్, అప్పుడు ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గంటల తరబడి కూర్చునే కంటే even most successful people, if you see, they do this. They don't work continuously. Every short period of time they take a break, 10 minutes కానీ 5 minutes కానీ go walk. ఆ టైంలో మళ్ళీ ఫోన్ చూస్తే it's not going to యూజ్ లేదు. no point. It's not a break. It's definitely not. అయ్యో నేను పరిగెత్తి బ్రేక్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పాను, నాట్ దట్ బ్రేక్. కరెక్ట్. సో లైక్ స్మాల్ వాక్ కానీ, నీళ్ళు తాగడం కానీ, ఫ్రెష్ ఎయిర్ లో వెళ్ళడం కానీ, ఒక చిన్న జంపింగ్ జాక్స్ 2-3 జంపింగ్ జాక్స్ చేయడం కానీ, సంథింగ్ టు రిలాక్స్, బ్రీత్, ప్రాణాయామ చేయడం కానీ, ఒక 5 minutes, ఎక్కువ టైం అక్కర్లేదు. అండ్ దెన్ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కాన్సన్ట్రేషన్. ఎగ్జాక్ట్లీ. సో కంటిన్యూస్గా కూర్చోవాల్సి వచ్చినప్పుడు, కంటిన్యూస్గా ఒక దాంట్లో ఉన్నప్పుడు కూడా మధ్యలో బ్రేక్ తీసుకుంటా స్ట్రెస్ నుంచి బయటపడతారు. దట్ లీడ్స్ టు సక్సెస్. దిట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ సక్సెస్ మంత్ర. చిన్నవి పెద్దవి అక్కర్లేదు. మళ్ళీ ఏదో పొద్దున జాగింగ్ చేయాలన్న ఓ పెద్ద ప్రణాళిక పెట్టుకొని చేయలేకపోవడం కన్నా ఎవ్రీ 1 hourకి. ఇప్పుడు ఇంకోటి మేడం, మనం ఎన్ని చెప్పినా వాళ్ళు మళ్ళీ మొబైల్లో చూస్తారు కదా, మొబైల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు స్నాప్ షాట్ రిలాక్సేషన్ టెక్నిక్స్. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. స్టిల్ అది అందులో ఉండొచ్చు, కానీ ఏమవుతుందంటే మనం దాన్ని వెతుకోలేం కదా. మూమెంట్ వి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఇమాజిన్ మైండ్ ని ఎంత మ్యానిపులేట్ చేస్తుందో ఫోన్ మనకు తెలియట్లేదు. సో అందుకని ఆ 10 minutes మీరు మీ ఫిక్స్ టైం, మీ మొబైల్ ఎప్పుడు గంట సేపు చూసుకోండి, బట్ ఫిక్స్ అనదర్ టైం. మీ షెడ్యూల్ దాన్ని రానివ్వద్దు, ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక 1 hour మొబైల్ అంటే ఆ 1 hour అయిన తర్వాత ఆపేసేయాలి. స్టడీ అవర్ 2 hours అంటే 2 hours స్టడీస్ లో కూర్చొని అదే ఆపేసేయాలి. అది కంటిన్యూ వద్దు, ఇది కంటిన్యూ వద్దు. ఎస్, వండర్ఫుల్. ఇప్పుడు యూత్ ఎమోషనల్ గా బాగా బస్ట్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ అయ్యి. ఇంటికి వచ్చిన తర్వాత అది ఎక్స్ప్రెస్ చేస్తారు. బయట ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయరు, కాలేజ్ స్కూల్లో ఎక్స్ప్రెస్ చేయరు, ఇంటి దగ్గర బస్ట్ అవుతూ ఉంటారు మేడం. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అట్లీస్ట్, ఇప్పుడు కాలేజీలో అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ చేతిలో ఉండకపోవచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ యువత, ఆ విద్యార్థులు ఇంట్లో ఎలాంటి షెడ్యూల్ని పాటిస్తే ఈ సక్సెస్లో ఉండగలుగుతారు? షెడ్యూల్ అంటే ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అంటూ ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు కదా, యువతలో మాత్రం ఎందుకు అంత ఉద్రేకము, కోపం వస్తుందంటే బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఎవ్రీబడీ నోస్ ఆ హార్మోన్స్ వల్ల వాళ్ళకి ఎమోషనల్ స్వింగ్స్ కానీ రావడము, తొందరగా కోపం రావడము, ఇరిటేట్ అవ్వడము. అండ్ మీరు అన్నట్టు ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర చూసుకో, అమ్మా నాన్న భరిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర వచ్చి చూపిస్తారు. మొత్తం అంతా బ్యాగేజ్ పట్టుకొని వచ్చి సూట్ కేసు ఓపెన్ చేస్తారు, ఫుల్ గా ఓపెన్ చేసేస్తారు, నాట్ రియలైజింగ్ దట్ వాళ్ళు కూడా ఉంటాయి, పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ స్టిల్ పేరెంట్స్ పిల్లల కోసం అని వాళ్ళు దే టేక్ ఎవ్రీథింగ్. అండ్ దానివల్లనే ఒక్కొక్కసారి వర్కింగ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి స్ట్రెస్ వచ్చి దానివల్ల ఇద్దరికి గొడవలు అవడము అలా జరుగుతూ ఉంటాయి. బట్ వాట్ దే నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ హార్మోనల్ దీనివల్ల నాకు ఇవి వస్తుందని, బట్ దే హ్యావ్ టు ఫైండ్ అ వే టు ఛానలైజ్ దర్ ఎనర్జీ ఇంటూ సంథింగ్ పాజిటివ్. లైక్ ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పడే బదులు గో ఫర్ అ వాక్ అండ్ దెన్ కమ్, లేకపోతే ఒక చిన్న ఎక్సర్సైజ్ రొటీన్, జంపింగ్ కానీ, వేర్ దట్ ఎనర్జీ ఈస్ డిసిపేటెడ్ ఇన్ టు దట్. ఒక చిన్న ఎక్సర్సైజ్, ఒక 5-10 minutes రొటీన్, లెట్ దెమ్ డిసైడ్ వాట్ దే వాంట్. ఏమైనా డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళు, ఇంటర్నెట్లో ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, రిలాక్స్ వాళ్ళకి ఏది ఇష్టం అయితే అది. ఎందుకంటే ఇది చెయ్యి అన్నాం అనుకోండి, దే విల్ నాట్ లైక్ ఇట్. ఆ ఏజ్ వాళ్ళు మనం నువ్వు చెయ్యి అంటే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. సో యూ సర్చ్, మీకు నచ్చింది మీరు చేసుకోండి, బట్ ఆ టైం టేక్ ఇట్ ఇంపార్టెంట్. బిఫోర్ గోయింగ్ హోమ్ ఆ ఎనర్జీ రిలీజ్ చేసి ఇంటికి వెళ్తే ఆ కోపం తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే మనం కోపంలో ఒక మాట అనేసరికి మనం అనుకోని మాటలు కూడా అనేస్తాం, ఎదుటి మనిషి హర్ట్ అయ్యేలాగా కోపంలో. కానీ తర్వాత వీ గో బ్యాక్ అండ్ రిగ్రెట్, మళ్ళీ అది ఇంకొక పెయిన్. ఫస్ట్ చేసేది తప్పు, మళ్ళీ దాని గురించి రిగ్రెట్ అవ్వడం ఇంకొక తప్పు. తప్పకుండా రిగ్రెట్, ఎందుకంటే ఎంత లేదని అమ్మా నాన్న అంటే ప్రేమ ఉంటుంది కదండి. కోపంలో మనం ఒక మాట అనేసిన తర్వాత మనమే బాధపడతాం. అదే సెల్ఫ్ ఇమేజ్ ని బాగా డిగ్రేడ్ చేస్తూ ఉంటది అంటారా? అవును, డెఫినెట్లీ. బికాస్ నేను అనుకున్నది చేయలేకపోయాను కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ షౌటింగ్, పేరెంట్స్ ఇంటికి వెళ్లే ముందు బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ సైడ్, ఏదైనా చేయగలిగితే ఆ ఎనర్జీ, ఆ కోపం ఉన్న ఎనర్జీ అంతా కొంచెం ఎక్కడైనా డిసిపేట్ చేసి అప్పుడు వెళ్తే ఆ కోపం తగ్గుతుంది. అంత రియాక్షన్స్ ఉండవు, పేరెంట్స్ మీద అంత ఇది ఉండదు మనకి. వండర్ఫుల్ మేడం. మీరు యాజ్ ఏ స్పిరిచువల్ లైఫ్ కోచ్గా మెడిటేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మేడం యూత్ మీద, విద్యార్థుల మీద? ఇంకోటి కూడా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటండి,
యూత్ మెడిటేషన్ అంటే అదంతా ముసలి వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన తర్వాత మెడిటేషన్ చేస్తాం, ఇప్పటి నుంచి మాకు ఎందుకు అని అడుగుతారు. దే థింక్ అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మెడిటేషన్ చేస్తే ముసలి వాళ్ళ కింద కన్సిడర్ చేస్తారు అన్న ఒక భావన ఉంది, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఐఎమ్ సేయింగ్ మీరు 50 ఏళ్ళ కంటే కూడా ఇప్పుడే నేర్చుకున్నారనుకోండి మెడిటేషన్కి, మీరు చూస్తారు మిలియన్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. వివేకానంద ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ he was also youth, no? But నేనేమంటున్నానంటే you don't have to waste all your years and then get into meditation ఇప్పుడే స్టార్ట్ చేశారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ you save a lot of time, your energy is focused, you feel younger, your brain becomes sharper, you make better decisions. I mean, I'm just giving you small, మీకు తెలియని మెడిటేషన్ సెర్చ్ చేస్తే బోల్డ్ వస్తాయి, బట్ దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ అన్నప్పుడు అన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయడం, ఇప్పుడు నేర్చుకుంటే ఈ ఏజ్లో నేర్చుకుంటే లైఫ్ విల్ బికమ్ లాట్ మోర్ ఈజియర్ కదా. స్ట్రెస్ వచ్చి ఇబ్బంది పడి తర్వాత కన్నా ఇప్పటి నుంచి చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అంట. సఫర్ అవ్వక్కర్లేదు, లైఫ్లో సఫర్ అవ్వం, బికాస్ మెడిటేషన్ మేక్స్ అస్ అ మోర్ బ్యాలెన్స్డ్ పర్సన్. సో వెన్ ఐ టేక్ అ డెసిషన్ చాలా బ్యాలెన్స్డ్ గా తీసుకుంటాను, ఉద్రేకంతో తీసుకోండి డెసిషన్స్, ఉద్రేకంలో మాట్లాడను. సో యూ లైఫ్ బికమ్స్ అ లాట్ మోర్, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి డిఫరెంట్ అండి. వా, ఇది అల్టిమేట్ పాయింట్. మెడిటేషన్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్, యూ కెన్ సీ ఇప్పుడు ప్రతి దాంట్లో క్వాలిటీనే వెతుకుతారు కదా నేటి జనరేషన్ అంతా. అంటే బెస్ట్ క్వాలిటీ ఫోన్ కావాలి అన్నప్పుడు మన లైఫ్ క్వాలిటీ కూడా ఉండాలి కదా. క్వాలిటీ పర్సనే క్వాలిటీ ఐటమ్ ని యూజ్ చేస్తే బెటర్. మనలో క్వాలిటీ లేకుండా క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ వాడడం వల్ల ఏం లేదు. యూ హ్యావ్ టు బికమ్ ఏ బ్రాండ్. అబ్సల్యూట్లీ, బ్రాండ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. వండర్ఫుల్ మేడం, అల్టిమేట్. మేడం, ఈ సక్సెస్ కి పర్పస్ ఆఫ్ లైఫ్ కి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్లీ. ఇఫ్ యూ సీ టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరు చూస్తే దే వర్ ద వన్స్ హూ ఫాలోడ్ దేర్ లైఫ్ పర్పస్. అంటే అందరికీ అది ఈజీగా వస్తుందని చెప్పలేం, బికాస్ కొంతమందికి తెలియదు రియలీ నాకు లైఫ్లో ఏం కావాలని చాలా మందికి తెలియదు. అలాంటి సక్సెస్ అవ్వలేదు అని చెప్పడానికి లేదు, కానీ ఒక మనిషికి వాళ్ళ లైఫ్ పర్పస్ కనుక్కొని ఆ దానిలోంచి వెళ్ళినప్పుడు ఉన్న సక్సెస్ ఇంకో దాంట్లో తక్కువగా ఉంటుంది. రైట్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఎలా ఎప్పుడు తెలుసుకోవడం? సింపుల్గా ఒక మాట చెప్తానండి. ఐ మీన్ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ డీపర్ మీనింగ్స్ ఉన్నాయి, బట్ మోస్ట్ సింప్లెస్ట్ ఏంటంటే మనం కళ్ళు మూసుకొని మనం చిన్నప్పుడు ఆటలాడుతుంటాం కదా, ఏ చేసినప్పుడు మనకు చాలా ఆనందం వస్తుంది. కొంతమంది పిల్లలు డాక్టర్గా కట్ చేస్తుంటారు, కొంతమంది పిల్లలు కుక్ చేస్తుంటారు, కొంతమంది యాక్టింగ్. చిన్నప్పుడు మనకి చాలా ఆనందం ఇస్తుంది చూడండి. దట్ ఈస్ మోస్ట్లీ రిలేటెడ్ టు అ లైఫ్ పర్పస్ దట్ యూ వుడ్ లవ్ టు డూ. వావ్. బ్రాడ్ గా, ఇంకా డీపర్ ఉంది, బట్ జనరల్ గా చెప్తున్నాను, ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా. మీకు ఇప్పుడైనా కూడా హ్యాపీగా ఏ పని చేస్తే హ్యాపీగా జాయ్ఫుల్ గా మీ టైం ని మర్చిపోతారో అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సపోజింగ్ మీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి, మీకు డబ్బులు అవసరం లేదు, బోల్డ్ కోట్లు ఆస్తుంది, మీకు అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇలాంటప్పుడు మీకు ఏం చేస్తే మహా ఆనందంగా ఉంటుంది, దట్ ఈస్ యువర్ లైఫ్ పర్పస్. వాహ్, వెరీ సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే. లైఫ్ ఇస్ ఆల్ సింపుల్ అండి, కాంప్లికేటెడ్ మనమే కాంప్లికేట్ చేస్తాం. వెరీ సింపుల్, దట్స్ ఆల్. మరి చివరిగా యువతకి సక్సెస్ మంత్ర స్టెప్స్ చెప్పండి మేడం. యువత విద్యార్థులు ఎలాంటి సక్సెస్ అంటే మంత్ర అన్నారు కదా, సక్సెస్ మంత్ర చెప్పండి, స్టెప్స్ ఏమేం స్టెప్స్? ఫస్ట్ పాయింట్, నో యువర్ సెల్ఫ్. ఓకే. అండ్ అది ఇట్స్ అ జర్నీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి, నాకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు, నాకు ఏది కావాలి, వాట్ ఆమ్ ఐ గుడ్, వాట్ ఆమ్ ఐ నాట్ గుడ్ ఎట్. ఇప్పుడు కొంతమంది చెప్తారు నేను చాలా ఇంట్రోవర్ట్ అండి, నేను వాళ్ళలాగా మాట్లాడలేనండి, సో ఇంట్రోవర్ట్గా ఏం సాధించగలుగుతాను లైఫ్లో అని అడుగుతారు. అంటే యాజ్ బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్ ఇస్ సంథింగ్ రాంగ్, బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు బీ. ఇఫ్ యూ సీ టాప్ పీపుల్, Einstein was an introvert, నాకు గుర్తులేదు, Steve Jobs was an introvert, all the top successful people are introverts. So why do you want to take it as a negative thing? అందరూ ఒకటేలాగా మాట్లాడి, సేల్స్ పీపుల్ కి ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి, మనలాంటి వాళ్ళకి why do I have to talk to people? So accepting who you are, your good and the bad as a complete package is the first thing that we can do for ourselves. So accept చేయాలి, ఏది ఎలా ఉన్నా కూడా as it is. నన్ను నేనుగా. So అంటే అలా అని చెప్పి అలానే ఉండిపోతే నేను మారను అని ఈగోతో చెప్పట్లేదు నేను. నాట్ ఈగో, దట్స్ అ డిఫరెన్స్ అగైన్. నేను మారను, మీరు ఏం చేసుకోండి అన్నది ఈగో కాదు. మీ యాజ్ యాక్సెప్టింగ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఐ ఆమ్ యూనిక్ ఇన్ మై ఓన్ వే, ద గుడ్, ద బ్యాడ్, అగ్లీ, ఎవ్రీథింగ్ ఒక ప్యాకేజ్ లాగా యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి హౌ కెన్ ఐ ఇంప్రూవ్ బెటర్ అన్నది ఆలోచించాలి. రైట్. అంటే యాక్సెప్ట్ చేయడం దేనికి అంటే ఇంప్రూవ్ అవడం కోసం, ఈగో గురించి కాదు. చేంజ్ ని యాక్సెప్ట్ చేయాలి. నేను మార్చుకోవాల్సినవి ఉన్నాయి మాత్రం, ఇది నిజం. రిజెక్ట్ చేయకుండా ఉండడం. When you reject, you build up stress. The first 2 point is accept, know yourself
యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈ ఒక్క లైన్ తో లూయిస్ ఎలిహే గారు ఎంత అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యారు. సెల్ఫ్ లవ్. నన్ను నేనుగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఈ ఒక్క లైన్ తో డ్రాస్టికల్లీ షీ హాస్ బికమ్ ఎ మెటాఫిజిక్స్. మంత్రం అండి. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ జస్ట్ ద వే ఐ యామ్. అంతే, అదొక్కటే లైన్. బుక్ మొత్తం అదే చెప్తుంటారు. సో ఆవిడ చెప్పింది కూడా అండి, నథింగ్. మీరు చదివారు కదా పుస్తకం, అందులో ఒకటైనా కాంప్లికేటెడ్ అంత సింపుల్ అండి, కానీ ఎంత ట్రాన్స్ఫర్మేటివ్ గా ఉంటుంది మనసులో. మన సో బేసిక్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్, నన్ను నేను ఉన్నట్లు యాక్సెప్ట్ చేసుకుని అక్కడి నుంచి హౌ ఐ కెన్ ఇంప్రూవ్ బెటర్. దట్ ఈస్ ద ఫస్ట్ కీ సక్సెస్ మంత్ర. నెక్స్ట్ మేడం, ఇంకా ఫ్యూ having certain goals in life అండి. గోల్స్ ఉండాలి. yes, because if you see ఎంట్రీ లెవెల్ జాబ్ లో 100 people జాయిన్ అవుతారు. 20 years తర్వాత 3-4 ఉంటారు పైన, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 97 and those 3 people who are at the top is that these 3 people always have goals. ఓ, గోల్స్ ఉన్న వాళ్ళే అక్కడ ఉన్నారు. బికాస్ మనకి ఏదైనా వర్క్ చేయడానికి ఒక టార్గెట్ ఉండాలి కదా. ఇప్పుడు ఇయర్ ఎండ్ లోపల నేను ఇంత సంపాదించాలి, లేదా ఈ ప్రమోషన్ సంపాదించాలి. ఒక గోల్ ఉంటేనే కదా నాకు టార్గెట్ కెన్ ఐ వర్క్ అరౌండ్ ఇట్. చాలా మంది దే డోంట్ హ్యావ్ గోల్స్ అట్ ఆల్. రైట్. ఇప్పుడు యూత్ అండ్ విద్యార్థులకు మేజర్ కావాల్సింది ఫైనాన్షియల్ గోల్, ఫైనాన్షియల్ అచీవ్మెంట్. దాని గురించి చెప్పండి మేడం. అగైన్ ద సేమ్ థింగ్, దే హ్యావ్ టు హ్యావ్ అ గోల్. గోల్ ఎంత, ఇప్పుడు నాకు సపోజింగ్ నేను ఇప్పుడు 10,000 సంపాదిస్తున్నాను, ఈ మంత్ ఎండ్కి ఈ ఇయర్ ఎండ్కి 20,000 సంపాదించాలి. ఆ గోల్ ఉన్నప్పుడు సపోజింగ్ నాకు గోల్ ఉంది, 10,000 ఇంక్రీజ్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఏం చేస్తే నాకు వస్తుంది, ఎలా మార్గాలు ఉన్నాయి. సీ ద మైండ్ స్టార్ట్స్ థింకింగ్, ఇట్ స్టార్ట్ సర్చింగ్. అండ్ వెన్ యూ డూ కావాలనుకోవడం కాదు, చెయ్యాలి. ఇప్పుడున్న 10,000 నుండి 20,000 అంటే ఇంకేం చేయాలి, ఎక్స్ట్రా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చెప్పాలి. సో మైండ్స్ మనం ఏం చేయక్కర్లే, వన్స్ ఆ క్వశ్చన్స్ అడుగుతుంటే మైండ్ ఆటోమేటిక్లీ దాని గురించి ఆలోచించి ఇట్ విల్ గివ్ ఎ సొల్యూషన్, చూసి మార్గాలు చూపిస్తూ ఉంటుంది. వండర్ఫుల్ మేడం. సో లాస్ట్లీ యువర్ మెసేజ్ టు అవర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ థింగ్ అండి. డోంట్ వెయిట్ ఫర్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ 30-40 years తర్వాత మారుతాను. ఇప్పుడు టేక్ దిస్, టుడే ఈస్ ద ఓన్లీ మూమెంట్ అవైలబుల్ ఫర్ అస్. ఈ మూమెంట్లోనే యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ట్రై అండ్ get better and better. Self-love is the only solution for every problem in the world. Wonderful, madam. Thank you so much. Thank you so much for giving me this opportunity, and thank you so much. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా సక్సెస్ మంత్ర. ఏంటి సక్సెస్ మంత్ర? ఒకే మంత్ర, లవ్ యువర్ సెల్ఫ్, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్. ఈ 3 మంత్రాసే సక్సెస్కి కీ మంత్రాస్ అనమాట. సో మేడం గారి జర్నీ విన్నాం కదా, ఎంత స్టడీస్ ఉన్నా ఏమున్నా ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత గమనించారు, వాళ్ళని వాళ్ళు తెలుసుకుని ఈ స్పిరిచువల్ లైఫ్ కోచ్గా ఎంతోమందికి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈ మంత్రాస్ని మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మీరు ఎంత ఫోకస్డ్గా మీరు మొబైల్ని, సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారో మీ కెరియర్ పట్ల, ముఖ్యంగా ఎందులో ఉన్నారో అక్కడ హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి. మీరు ఎక్కువ అవర్స్ ఒక దాంట్లో ఉన్నప్పుడు షార్ట్ బ్రేక్స్ తీసుకుంటే రిలాక్స్ అవ్వడం. స్ట్రెస్ ఈజ్ కామన్ కాదు, మనం ఆ స్ట్రెస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రెస్ పెరుగుతుంది అంటున్నారు మేడం గారు. సో స్ట్రెస్ కామన్ కాదు, రిలాక్స్గా ఉండడం కామన్. యు ఆర్ యూనిక్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. మీ యూనిక్ క్వాలిటీస్ ఏంటో తెలుసుకొని వాటికి గోల్స్ని యాడ్ చేసుకుంటూ, యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా ఇన్స్పిరేషన్గా ఇచ్చింది. ఇక నుంచి మీరు ఏం చేయబోతున్నారో కూడా మెన్షన్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.